తరగతి గదిలో పరస్పర చర్య ఏటిని ఉత్పత్తి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ సి ఆలోచనలు. క్రింది ప్రకటనలలో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ సి. బోధనలో అత్యల్ప ప్రాధాన్యత కలిగిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యార్థులను శిక్షించడం. వ్యక్తి నేర్చుకునే సామర్థ్యం డాష్. ఆన్సర్ ఆప్షన్ డి. తరగతి గదిలో సులభతరం చేసే వ్యక్తి పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి విద్యార్థుల అభ్యాసాన్ని మార్గనిర్దేశనం చేసి సహాయం చేయడం. ప్రధానంగా పిల్లల అభివృద్ధి దేనిపై ఆధారపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి పర్యావరణం. బోధన అభ్యాస ప్రక్రియలో ఉపాధ్యాయుని స్థానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ నాయకుడు. సమర్థవంతమైన బోధన దేనికి సంబంధించినది? ఆన్సర్ సి విద్యార్థులు నేర్చుకుని అర్థం చేసుకునేలా చేయడం. లెర్నింగ్ స్టైల్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ బి విద్యార్థి ఉత్తమంగా నేర్చుకునే విధానం. విద్యా సందర్భంలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ దేనిపై దృష్టి పెడుతుంది? ఆన్సర్ సి మంచి ఉపాధ్యాయుడి ప్రధాన లక్షణం ఏమిటి? ఆన్సర్ సి బోధనలో ఫీడ్బ్యాక్ అంటే ఏమిటి? ఆన్సర్ బి విద్యార్థుల పనిపై ఇచ్చే ప్రతిస్పందన. బోధనలో విద్యార్థి కేంద్రిత పద్ధతి అంటే ఏమిటి? ఆన్సర్ డి విద్యార్థి చురుకుగా పాల్గొనే అభ్యాసం. తరగతి గదిలో మంచి కమ్యూనికేషన్ అంటే ఏమిటి? ఆన్సర్ బి స్పష్టంగా మరియు పరస్పర అవగాహనతో మాట్లాడటం. అభ్యాసాన్ని ప్రేరేపించడానికి ఉపాధ్యాయుడు ఏమి చేయాలి? ఆన్సర్ బి ఆసక్తికరమైన ఉదాహరణలు ఇవ్వడం. బోధనలో మూల్యాంకనం ఎవాల్యుయేషన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఈ ప్రశ్నకి ఆన్సర్ నెక్స్ట్ వీడియో చెప్పబడుతుంది. ఎవరైతే ముందుగా కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేస్తారో వాళ్ళ పేరు పిన్ చేయబడుతుంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే మీ ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.